హాయ్ అండి. నేనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు అయితే ఒక్క కప్పు ఉప్మా రవ్వతో కమ్మనైన రెసిపీ చేసుకుందాం పిల్లలకు టీ టైంకు. ఇది ఎట్లా చేయాలి అనుకుంటే ఇప్పుడు చూద్దాం. మరి ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలన్నది. కప్పు రవ్వకు కప్పున్నర అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కప్పున్నర పోసుకోవాలి. టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి ఇదే నీళ్ళల్లో. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంట్లోనే నువ్వులు వేసుకోవాలి. ఈ నీళ్ళు ఇట్లా మరగంగా ఈ ఉప్మా రవ్వ ఇందులో వేసుకోవాలి. అదే సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి. ఇది మాత్రం ఇంట్లో వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇందులోనే ఒక్క చెంచా గోధుమ పిండి వేసుకుందాం. ఇదంతా కూడా కలుపుకుందాం. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని చల్లారనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇది నానుతుంది. రవ్వ కాబట్టి కొంచెం నానితే మంచుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు అయినాక చల్లగైనాక తీసుకొని దీన్ని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే అవసరం ఉండదు, ఎందుకంటే మనం కప్పుకు కప్పున్నర నీళ్ళు అయితే వేసుకొని ఈ రవ్వనైతే మనం ఇట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇంకా ఎక్కువ ఏం అవసరం కూడా లేదు నీళ్ళు, ఎందుకంటే మనం పోసుకునేవే సరిపోతాయి. మనం కప్పుకు కప్పున్నర పోసుకున్నాం కదా, అవే సరిపోతాయి. ఒక్కవేళ సరిపోకుంటే కొన్ని చేతికైతే నీళ్ళు వద్దుకొని ఈ పిండి అయితే విసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి నీళ్ళల్లో వేస్తే ఇవి ఉడికిపోతాయి కదా, టేస్ట్ ఉండయి. ఇప్పుడు ఇవి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి అంతా విసుకున్నాక కొద్దిసేపు ఈ కాడలు వేసుకొని కలుపుకోవాలి. ఈ కొత్తిమీరను ఉల్లికాడలు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇదైతే పిండి ఇట్లా విసుకోవాలి. అవసరమైతే చేతికి నీళ్ళు వద్దుకోవాలి, లేకుంటే అవసరం లేదు. నాకైతే అవసరం పడలేదు, ఎందుకంటే సరిపోయింది నేను పోసిన నీళ్ళే. ఇట్లయితే చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఎన్ని అయితే అన్ని చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చపాతీ పిండి అయినా కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏ పిండి అయినా కానీ ఇట్లా చపాతీ చేసుకున్నట్టు ఇట్లా చేసుకొని ఇదైతే చపాతీ చేసుకోవాలి. మరీ పలసగా కాదు, మరీ మందం కాదు, చపాతీలాగా చేసుకోవాలి. అంతా కూడా ఇట్లా మంచిగా చపాతీలాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని మనం ఇట్లాంటిదొక్క డబ్బది ఇట్లా ఈ క్యాప్ తీసుకొని ఇట్లా చేసుకోవాలి. ఎన్ని అయితే అన్ని చపాతీకి 3 అయినాయి కదా. ఇట్లా తీసుకోవాలి. సైడ్ పిండి తీసుకొని మళ్ళీ ఇది కూడా ఒక చపాతీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లికాడలు, కొత్తిమీర ఉంది కదా, కొంచెం మెల్లగా తీసుకోవాలి. ఇదిగో ఈ ఉల్లికాడ ఉంది కదా, అందుకే ఇక్కడ ఇట్లా వచ్చింది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఈ
విధంగా చేసుకొని తీసుకోవాలన్నీ. ఎన్ని అయితే అన్నీ ఇట్లా చేసుకోవాలి. అన్నీ అయితే ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఇవైతే ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. వేసుకున్నాక ఇట్లా కొంచెం మనం ఇట్లా నొక్కుకున్నాం అనుకోండి పొంగుతాయి. నూనె పైకి తేలినాక ఇంకొక సైడ్ అయితే వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇట్లా నొక్కాలి. నొక్కితే ఇట్లా వంగుతుంది మంచిగా. ఇదైతే రెండు సైడ్లు మంచిగా కాలనియాలి. ఇట్లా అన్న కొద్దీ వంగుతుంది. ఇది ఎంత వెడల్పుతో ఉందో అంత వెడల్పుతో అయితే ఇట్లా వంగుతుంది. చూస్తారు కదా. ఇది కొంచెం మెత్తగా తీసుకుంటే పూరి, కొంచెము కరకర తీసుకుంటే అప్ప. ఇట్లనైతే చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ కలర్కి వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి. ఇంకొకటి కూడా వేసుకుందాం. అన్నీ కూడా అయితే వేయంగానే ఇట్లనైతే నొక్కాలి. నూనెలో వేసుకోగానే వేసుకున్నప్పుడే ఇట్లా నొక్కుతా అంటేనే ఇట్లా వంగుతుంది. చూసారు కదా. ఇక ఇట్లా వంగుతుంది. రెండు సైడ్లు తిప్పేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ చేసుకుంటే కొంచెం ఇవి ఎక్కువ కాల్చుకోండి. కొంచెం తక్కువ చేసుకుంటే పూరిలాగా కాల్చుకోండి. అప్పటిదప్పుడు తినచ్చు. కొంచెం 2-3 రోజులు 4 రోజులు ఉండాలనుకుంటే కొంచెము ఇవి ఎక్కువ కాలవండి. చూసారు కదా. ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతాయి. ఇవి 4 సార్లు అయితే తింపేసుకోవాలి. ఇటు 2 సార్లు అటు 2 సార్లు, ఎందుకంటే మంచిగా వంగుతుంది కాబట్టి. ఈ కలర్కి అయితే సరిపోద్ది. ఇది కాలిందంటే నూనె మీద బుడగలు తగ్గుతాయి. తగ్గినాయి కదా. ఇది కాలినట్టే లెక్క. చూసారు కదా. ఇదిగో ఈ కలర్కి వచ్చేదాకానైతే కాలనియాలి. ఇంకొకటి కూడా వేసుకొని ఎట్లా కాల్చుకోవాలో చూపిస్తా. ఒక్కసారి నూనెలో వేసినాక ఇట్లా ముంచండి. ఇట్లా ముంచి తీసిరనుకో అట్లా వంగుతుంది. చూసారు కదా. అదిగో ఇట్లా ఒక్కసారి ఇట్లా వేసినాక ఇట్లా ఒత్తితే అయిపోద్ది. మనం ఇది బట్టి నొక్కినాం అనుకోండి పొంగుతుంది అంతే. చూసారు కదా ఎట్లా వంగిందో. ఇట్లా వంగుతుంది. ఇట్లా మంచి కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. ఈ కలర్ అయితే రావాలి. అన్నిట్లే కాల్చుకోవాలి. ఏ రోజు నూనె ఆ రోజు అయితే పోసి చేసుకోండి. ఎక్కువ తక్కువ చేసి అయితే అందులోనే మళ్ళీ చేసుకుంటూ ఉండకండి. ఎందుకంటే మంచిది కాదు. ఏమన్నా మిగిలితే పారవేయండి. ఇదిగో ఇట్లా పారవేయండి. చూసిరుగా. ఎందుకంటే మనది మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పటిదప్పుడే మిగిలిన నూనె అయితే పారపోసుకోవాలి. ఎక్కువ తక్కువ పోసుకోవద్దు. మనం బయట కొనుక్కొచ్చుకొని తింటేనే వాళ్ళు అదే నూనెలో చేస్తారన్నట్టుగా మనం మంచిది కాదు ఆరోగ్యానికని మనం చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు ఏ రోజు నూనె ఆ రోజే పారపోసుకోవాలి. 2-3 రోజులు మాత్రం అట్లా చేసుకోవద్దు. అదే నూనెలో మళ్ళీ చేసుకోవద్దు. ఏమనుకోకండి నేను అన్నానని. 1 కప్పు పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ కదండి. ఇగో ఇన్ని అయితే అయినాయి. ఇవి 2 రోజులు తినొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇవి టీవీ ముందు కూకోండి టైంపాస్కు తినొచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడుకుంటా కూడా తినొచ్చు. ఇట్లా చేసుకుంటే అయితే 1 కప్పు ఉప్మా రవ్వతో అయితే ఇట్లా చేసుకోండి. ఇదిగో ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో మంచిగా ఇట్లా వంగుతాయి కరకర. చూసారు కదా. కొంచెము ఇది ఎక్కువ గాలనిస్తే ఇంకా గ్యారెల్లాగా మంచిగా కరకర ఉంటాయి గట్టిగా. ఇది నేనైతే పూరిలాగా కాల్చిన. అన్నీ కూడా ఇట్లనే పొంగుతాయి చూడండి మీరే.
ఇదిగో ప్రతి ఒక్కటి కూడా ఇట్లా వంగుతుంది. చూసినారు కదా. ఇవైతే ఒక్కసారి అయితే ఇంతవరకు చేయని వాళ్ళు అయితే చేసి చూడండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు టైంపాస్కు. అందరూ చూసారు కదా ఎట్లుంటాయి. ఇదిగో అన్నీ కూడా పొంగుతాయి ఇట్లే. ఈ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి ఈ రెసిపీ అయితే నచ్చితేనైతే లైక్ చేయండి. చేసి అయితే ఇవి ఎట్లా చేసుకోవాలని మీరు అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి అయితే చేసుకోండి. ఏమేమి వేసి చేసినా, ఎప్పుడు ఏమి వేసినా, ఎట్లా చేసినా అనేది చూసి చేసుకోండి. మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే స్కూళ్ళు లేవు కదా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి టైంపాస్కి అయితే ఇట్లా చేసుకొని తినండి. బయటనైతే తీసుకొచ్చుకోకండి. నెలల పంటి కాలిన నూనె ఉంటుంది, అందులోనే పోసుకుంటే మళ్ళీ చేస్తారు. అట్లనైతే తీసుకొచ్చి పిల్లలకు పెట్టకండి, మీరు కూడా తినకండి. ఇట్లా చేసుకొని తినండి. బాయ్ అండి, ఉంటా. మరి మీ అందరికీ వంట నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ నొక్కడం కూడా మర్చిపోకండి. బాయ్ అండి. మళ్ళీ వంటతోటే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట ఇంకా మరి మీకు నచ్చితే చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి.